అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా భగవంతునైతే కోరుకుంటూ వెల్కమ్ టు లక్ష్మీ వండర్స్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున క్షమాపణ అయితే చెప్తున్నాను. ఎందుకంటే వీడియోలు పెట్టి చాలా రోజులైపోయింది. వీడియోలు చేసి కూడా కొన్ని కారణాల వల్ల అయితే అప్లోడ్ చేయలేకపోయాను. అందుకే క్షమాపణ చెబుతూ మీకు ఒక మాటనైతే ఇస్తున్నాను. ఇక నుండి ప్రతిరోజు కాకపోయినా కూడా రోజు విడిచి రోజుతో అయినా వీడియోలు అయితే ఇస్తాను. ఇక నుండి మన ఛానల్లో పూజలతో పాటు కొత్త కొత్త విషయాల్ని అంటే మోటివేషన్కి సంబంధించిన విషయాలను కూడా వినబోతున్నారు. టైటిల్ చదివారు కదా, అలానే ఎవరికైనా కూడా కావలసిన మోటివేషన్ అంటే ఓదార్పు లాంటిదన్నమాట. ఎందుకంటే మనం బాధలో ఉన్నప్పుడు చిన్న ఓదార్పు కూడా చాలా ఊరటనిస్తుంది. అలానే మనలో దాగి ఉన్న శక్తి, మనకు తెలియని శక్తి మనకు తెలియజేస్తుంది. నా మాటలు విని ఒక్కరైనా సరే ఓదార్పు చెందిన జీవితంలో ఏదైనా నేను సాధించగలను అనే నమ్మకం మీ మీద మీకు కలిగినట్లయితే ప్రపంచంలో నా అంతా ఆనందించే వ్యక్తి ఇంకెవరూ ఉండరండి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మనకు ఎవరూ లేరు అనే క్షణం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి నుండి వచ్చే చిన్న మాట కూడా గొప్ప ఓదార్పునైతే మనకు ఇస్తుంది. అలానే మనకు కావలసిన ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే పూజా విధానాలు చెబుతూ ఇలా మీలో దాగి ఉన్న నిజమైన శక్తిని బయటికి తీయాలి అనే సంకల్పంతో మోటివేషనల్గా కూడా మాట్లాడుకుందాం. నేను మీకు వీడియో మొదట్లో చెప్పాను కదా, వీడియోలు చేసి చాలా రోజులు అయ్యింది అని. నేను ఈ మధ్య చాలా డిప్రెషన్కి లోనయ్యాను. అందుకే వీడియోలు అయితే పెట్టలేకపోయాను. నాలా మీరు కూడా కాకూడదు అనే నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ నాలాంటి మరికొందరికి ధైర్యం నింపాలి అని సరికొత్త ప్రయత్నం అయితే చేస్తున్నాను. మనది చాలా చిన్న జీవితం. ఇందులో సంతోషాలు, బాధలు, బాధ్యతలు, కష్టాలు, కన్నీరు ఇలా చాలా చూస్తాం. కానీ వాటిని ఎదుర్కొనే శక్తిని మాత్రం కోల్పోతుంటాం. మనం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటాం కదా. ఇలా సమస్యలు వచ్చినప్పుడు దేవునికి ఇన్ని పూజలు చేస్తాం కానీ మనకు కష్టం తీర్చలేదు అనుకుంటూ ఉంటాం. అది చాలా తప్పండి. గత జన్మలో చేసిన పాపాన్ని ఇప్పుడు కర్మ రూపేణ అనుభవిస్తున్నాం. అంతేగాని మనం ఈ జన్మలో చేసిన పూజలు ఉపయోగపడలేదు అని అస్సలు అనుకోవద్దు. గత జన్మలో పాపం చేస్తాం, పుణ్యం చేస్తాం. అవి అన్నీ ఇప్పుడు అనుభవించక తప్పదు. అది పాపమైన పుణ్యమైన కూడా అలానే కర్మఫలం అనుభవించాల్సిందే కదా అని కూర్చోకుండా కర్మఫలం యొక్క తీవ్రతనైతే తగ్గించుకోవచ్చు. అది మీరు నమ్మే ఏ దేవుని మీదైనా సరే నమ్మకంతో భక్తితో పూజ చేసినప్పుడు ఆ కర్మఫలం తీవ్రత కొంత తగ్గించవచ్చు. అలానే జరిగేది జరగక మానదు అని చేతులు ముడుచుకొని కూర్చోకుండా ఏదో ఒకటి ప్రయత్నించాలి. ఆర్థికంగా మన పరిస్థితి బాగలేదనుకోండి, నా కర్మ ఇంతే, నేను ఏది చేసినా కలిసి రావటం లేదు అని చేతులు ముడుచుకొని కూర్చోకూడదు. ముందు మీలోని శక్తిని బయటికి తీయాలి. నా వల్ల కాదు అని అనుకోకుండా ముందు ఏదో ఒకటి ప్రయత్నించాలి. మీలో ఎంతో శక్తి దాగి ఉంది. మీరు ఏదైనా చేయగలరు, సాధించగలరు. అది కొన్ని సందర్భాల్లో మీది మీకు అర్థం కాకపోవచ్చేమో కానీ నాకు తెలుసు ఖచ్చితంగా మీరు చేయగలరు. ప్రయత్న లోపం లేకుండా మీకు ఇష్టమైన దానిని చేసి చూడండి. ఖచ్చితంగా చెప్తున్నా, మీకంటే ఎవరు సాధించలేరు, అంత బాగా ఎవరు చేయలేరు కూడా. మీకు తెలియాల్సిందల్లా మీలో శక్తిని గుర్తించి బయటకు తీయటం మాత్రమే. కొన్ని సందర్భాల్లో ఓటమిని చూడవచ్చు. అలా అని అక్కడే ఆగకు, మళ్ళీ ప్రయత్నించు. ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా ముందు నిన్ను నువ్వు నమ్ము. విజయం ఖచ్చితంగా నీదే అవుతుంది. మన జీవితం మీద మనకు క్లారిటీ ఉండాలి. మన మీద మనకే నమ్మకం లేనప్పుడు పక్కన వారు ఎలా నమ్ముతారు చెప్పండి? ఎవరి నమ్మకం కోసమో కాదు, కానీ నీలోని శక్తిని బయటికి తీసేది నిన్ను నువ్వు నమ్ముకొని గట్టిగా ప్రయత్నించు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి? మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు కొంత నష్టం జరగవచ్చు. అలా అని అక్కడే ఆగిపోకూడదు. అప్పుడు ఇంకా బాగా కసి పెరగాలి, చేయాలి, విజయం సాధించాలి, గర్వంగా సొసైటీలో నిలబడాలి. అంతేగాని నేను ఇంతే, నా జీవితం ఇంతే అని ఏడుస్తూ కూర్చోకూడదు. గుర్తుంచుకోండి, జీవితం మీది. అందులోకి ఎవరు రారు, ఏది చేయరు. అన్నీ నువ్వే చేయాలి, చేస్తావు. నీలోని శక్తిని గుర్తించి ముందుకు అడుగువేయి.
100 సార్లు ఓడినా కూడా మళ్ళీ ప్రయత్నించు. ఏమో 101సారి గెలుస్తావేమో. ఆ విజయం రుచి చూడకుండానే వెనక్కి తిరుగుతావా? కొదమసింహంలా ముందుకు దూకి నీ శక్తిని గుర్తించి విజయాన్ని సొంతం చేసుకుంటావా? ఆలోచించు మిత్రమా. సమయం చాలా విలువైనది. ఒక్కసారి చేజారితే మళ్ళీ తిరిగి ఆ సమయాన్ని తీసుకురాలేము. మీలో బాధలు ఎన్నో ఉండవచ్చు. చేదు ముందు తాగి ఆరోగ్యాన్ని ఎలా సరిచేసుకుంటామో బాధల్ని దిగమింగి మన లక్ష్యాన్ని అలాగే చేరుకోవాలి. మీకు తోడుగా మీ అక్కల, చెల్లిల, ఒక అమ్మల నేను మీ వెనక ఉండి ఇలాంటి వీడియోలతో మోటివేట్ చేస్తూనే ఉంటాను. మీరు జీవితంలో ఏది చేయాలి అనుకున్నా కృషి, పట్టుదల, నేర్పు, ఓర్పు ఉన్నప్పుడు మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ వీడియోలో ముందు చేసిన వీడియోల ఇమేజెస్ పెట్టి అయితే చెప్తున్నాను. మీకు ఈ వీడియో మోటివేషనల్గా ఉందా లేదా అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలా వద్దా అనేది కూడా కామెంట్ అయితే చేసి చెప్పండి. మిమ్మల్ని మోటివేట్ చేస్తూ నన్ను నేను కూడా మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. ఇలా మోటివేట్ చేయాలి, మీలోని శక్తిని బయటికి తీయాలి అనే చిన్న ప్రయత్నాన్ని మీ సపోర్ట్ కావాలి. ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో నాకు తెలియాలి అంటే ఒక్క లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసి ఒక్కరు మోటివేట్ అయినా కూడా నా శ్రమకు ప్రతిఫలం దక్కినట్లే. వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయమని వేడుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలండి.